చిచి చిచి టేబుల్ మీద ఇదంతా ఏందమ్ము ఛా ఓ తమ్ముడు ఓ తమ్ముడు ఎటు పోయిండమ్ము ఈ ఆఫీస్ బాయ్ ఇయ్యాలంటే నేనే టేబుల్ తుడిచినా కానీ రేపటి కాంచెలు కూడా నేను తుడమంటే నాతోని కాదు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పినా మీకు మీరు అసలు ఏం వింటలేరు. మీరు ఇట్లా చేస్తారంటే నేను ఆఫీస్కి రాను. మంచిగా మా ఇంటికి అంచేలే వార్తలు చదువుతా. స్టూడియో సెట్టింగ్ వేసి కెమెరాలు ఆడికే పట్టుకరండి. ఎంతకని చెప్పాలా మీకు? ఏంది సావిత్రమ్మ, టేబుల్ నీట్గా లేదని ఇంటికి అంచేలే వార్తలు చదువుతావా? ఒక మరి గట్టిగా మందలిస్తే కాదా అని అంటారు కదా. మరి ఈ మేడం గట్లని చేస్తుంది. కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క అనుకుంటే కిరణ్ బేడి మేడం ఏంది పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అయినాక గిట్ల మాట్లాడుతున్నది. I'm telling you, if you do not raise and come on the streets and clean up Puducherry in the few weeks from now, I will pack my bags and go. వో ఆగు మేడం, మళ్ళా మేడానికి గంత కోపం ఊరికనే వస్తుందా? స్వచ్ఛ పాండిచ్చేరి చేసుకుందామంటే ఎమ్మెల్యేల ఆఫీసర్లు ఊడికేసుకొని తిని తడికేసుకొని అంటుర్రట. ఒక్కదాన్నే ఎంతకని చెయ్యాలే? నేను గవర్నర్నా సపాయి వాలానా అని డౌట్ కూడా వచ్చిందట పెద్దక్కకు. అవు మరి కొలువుకెక్కిన కాంచెల్లి ఢిల్లీ తమ్ముతోని పోటీ పడి పొరకలు పట్టు ఉడుస్తుందట. ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే ఏం చేద్దాం అనుకున్నదో అవన్నీ గవర్నర్ కొలువులుండి వేస్తున్నదట. మేడం మురుకులాటతోని సీఎం సార్కే సగం పని లేకుండా అవుతుందట. అంత మంచిగానే ఉన్నది కానీ రాజ్యాన్ని నేలేటోళ్ళు మంత్రులు పని చేస్తలేరని అడవులకు పారిపోతే అవుతుందా? పతారాతోని ఆఫీసర్లను గజ్జు నొనికిచ్చి పని చేపించుకోవాలి కానీ